హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మీషో నుంచి నేను తీసుకున్నటువంటి కొన్ని చక్కని శారీ కలెక్షన్స్ని అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం తీసుకొచ్చాను. అండ్ ఈరోజైతే కనుక నేను వేసుకున్నటువంటి ఈ 2 పీస్ అంటే లైక్ కలంకారీ ప్యాటర్న్ కుర్తీ, అలాగే ఈ ఫ్లేర్డ్ దుపట్టా కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉందండి. నేను శారీస్తో పాటుగా డ్రెస్ డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు చాలామంది దగ్గర చూసే ఉంటారు, చాలామంది కూడా ఇదైతే కనుక వేసుకుంటూనే ఉన్నారు. ఇది మనకి మీషోలో కూడా వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అయితే కనుక చాలామంది సేల్ చేసే పేజెస్లో కూడా దీన్ని చూసుంటారండి. ప్రజెంట్ అయితే కనుక ఈ 2 పీస్ సెట్ ఫుల్ ట్రెండింగ్లో అయితే కనుక ఉండిందనమాట. సో మీషోలో కూడా ఉంది, తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. క్వాలిటీ బాగుంది. వేసుకున్న ఫోటో కూడా నేను మీకు సైడ్లో యాడ్ చేశాను. సో ఒక్కొక్కటిగా అయితే కనుక శారీస్ అనేది చూస్తూ మాట్లాడుకుందాము, మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ కలెక్షన్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. ఈరోజు కూడా అన్ని లింక్స్ కూడా నేను చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేసానండి. ఏదైనా తీసుకోవాలనుకుంటే మీరు ఇంకా హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో. నాకు అసలు శారీ చూడగానే కలర్కి పడిపోయాను నేను. ఫస్ట్ అంత బాగా నచ్చేసింది అనమాట. కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి, ఫుల్ క్లాస్. అండ్ దీనికైతే కనుక బ్లౌజ్ ప్యాటర్న్ నుంచి మనం వెళ్తున్నాము విత్ బార్డర్తోని. మనకి శారీ అయితే కనుక కట్టు చెంగు దగ్గర నుంచి ఒక రౌండ్ వరకు వస్తూ ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. మొత్తం అంతా కూడా ఇట్లా వేవ్ ప్యాటర్న్ పైన అయితే కనుక జరీ వర్క్ అనేది శారీకి వస్తుందండి. సో డీసెంట్గా కావాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ శారీ ట్రై చేయొచ్చండి. పేస్టల్ కలర్స్ అయినా సమ్ టైమ్స్ ఇవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో జ్యువెలరీస్కి అన్నిటికీ కూడా ఇవి బాగుంటాయి. లైక్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా అప్కమింగ్లో వెడ్డింగ్ సీజన్ అవన్నీ ఉన్నాయి కదా, గిఫ్టింగ్కి బాగుంటుంది. కట్టుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంకేదైనా మీరు మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ లాంటి వాటితో కూడా చక్కగా మీరైతే కనుక స్టైల్ చేసుకోవచ్చు. మ్యాచింగ్ బ్లౌజెస్ ఆర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్లో కూడా మీరైతే కనుక ఇలాగ స్టైల్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. సో పింక్ కలర్, మంచి బేబీ పింక్ అండి, పర్ఫెక్ట్ పింక్. కామన్గా అందరూ ఇష్టపడేటటువంటి చక్కని పింక్ కలర్ కాంబినేషన్. అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను ఇలా పెడితేనే ఇంత అందంగా ఉంది, ఇంకా కడితే ఏ లెవెల్లో ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు అండి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఇంకా కూడా కొంచెం క్లోజప్ లుక్లో చూపిస్తాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, బార్డర్ అన్నీ కూడా మీరైతే కనుక ఇంకా చూసుకోవచ్చు అండి. ఆరాగా దగ్గరగా నచ్చింది అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, దాన్ని అయితే కనుక క్లిక్ చేసుకుని తీసేసుకోండి అండి. ఇది మన ఫస్ట్ శారీ. వాళ్ళన్నీ కూడా బాగున్నాయి, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ శారీ. ఇది కూడా చాలా బాగుందండి శారీ. 2 సైడ్ అయితే కనుక మనకి ఇది ఈక్వల్ బార్డర్లో వస్తుంది. వీటిలో కూడా కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీ చాయిస్కి దగ్గరగా ఇలా ఉంది, ఒకవేళ వింటేజ్ స్టైల్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ శారీ చూడండి, ఇలా ఉంటుందన్నమాట. సో కలెక్షన్స్ పేస్టల్స్లో, డార్క్లో, దీనిలో కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి. నేనైతే కనుక పీచ్కి కొంచెం గ్రీనిష్ కాంబినేషన్ అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే ఇది కొంచెం నాకు రేర్ కలర్ అనిపించింది. రెగ్యులర్గా ఉండే కలర్స్ మేబీ బోర్ అవ్వకుండా ఇలాంటి కొంచెం కొత్త కలర్స్ ట్రై చేయాలనుకున్నా కానీ బాగుంటుంది అనేసి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి. మొత్తం అంతా కూడా ఇట్లాగ బూటీ ప్యాటర్న్, పీచ్ కలర్ ఫ్లవర్ అయితే కనుక వచ్చింది. మీకు క్లోజప్ లుక్ చేపిస్తున్నాను చూడొచ్చు. శారీ కాంబినేషన్ బూటీ ఫ్లవర్ తీసుకున్నారు విత్ మనకైతే కనుక బార్డర్తోని. బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది 80 సెంటీమీటర్లో వచ్చిందండి. కట్టు చెంగు అయితే కనుక కొంచెం బ్రొకెట్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట, కొంచెం ఫ్రంట్ పార్ట్ వరకు బరువు అవ్వకుండా వీవింగ్ అనేది. ఇక్కడ నుంచి అయితే కనుక 2 సైడ్ ఈక్వల్ బార్డర్తోని మొత్తం అంతా కూడా ఇంకా శారీ మనకి కంటిన్యూషన్ ఇలాగే వస్తుంది. కొంచెం కొత్త కలర్ కావాలి, డిఫరెంట్గా ఉండాలి, రెగ్యులర్గా కామన్గా కాకోకుండా అని అనుకున్నప్పుడు అయితే కనుక ఒకసారి చూడండి. ఇది చాలా రేర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అని నాకు అనిపించింది కాబట్టి తెప్పించాను. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పళ్ళు ప్యాటర్న్తోని శారీ అయితే కనుక మనకి ఎండ్ అవుతుంది. వీటిలో కలర్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు ఈ కలర్ కాకుండా ఇంకేదైనా కలర్ నచ్చింది అనుకుంటే కనుక పక్కన కూడా వెళ్ళి చూడవచ్చు మీరు. కలర్స్ అనేది దీని పక్కగానే ఉంటాయి కాబట్టి నాకైతే ఉన్న కలర్స్ అన్నింటిలో నేను ఇప్పుడు కూడా బెస్ట్గానే చూస్ చేస్తాను కాబట్టి, సో ఉన్న వాటిలో నాకు ఇది బాగా అనిపించింది అనమాట. ఇలా ఉంటుంది. సో ఇది ఒక మంచి ట్రెండింగ్ ట్రెడిషనల్ శారీ, వింటేజ్ లుక్. అండ్ మొత్తం అంతా కూడా ఇట్లా జరీ కంప్లీట్ ఈ వీవింగ్ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ విధంగా ఉంది. ఇది ఒక శారీ అండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాము. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ అయితే కనుక. అండ్ ఇదండి డోలాలోనే ఈ శారీ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉందండి. దట్టు ఈ కలర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఫ్రంట్ అయితే కనుక బార్డర్ బేస్ అయితే కనుక మనకి ఇట్లాగా జరీ 2 సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనం చూడబోతున్నాం. ఇలా ఉంటుందండి శారీ. పళ్ళు నుండి చూద్దాము. పళ్ళుతోనైతే కనుక మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ శారీని. బ్లౌజ్ కూడా ఎండింగ్ ఉంది, ఇంకా ఎండింగ్ వరకు వెళ్ళిపోదాం మనం కంటిన్యూషను. ఇలా బర్డ్స్ ప్యాటర్న్ అనేది కింద బార్డర్ సైడ్ లాగా వచ్చిందనమాట. ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ అనేది ప్రింటెడ్ థీమ్లో వచ్చిందండి. ఇది మనకి డిజిటల్ ప్రింట్ మాదిరి కాబట్టి మనకి వాషింగ్లో కూడా చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ఆ ప్రింట్ యాజ్ యూజువల్గా యాజ్ టీజ్గా ఉంది మనకి కాబట్టి ఫేడ్ అవటం, షేడ్ అవటం, డల్ అవటం, కలర్ దిగడం లాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సో కంటిన్యూషన్ ఇలాగే వస్తుంది. అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్
టూ సైడ్ కూడా మనకి సేమ్ మన బార్డర్ శారీకి ఎలా వచ్చిందండి అలాగే వచ్చేస్తూ కంటిన్యూషన్ అయితే కనుక శారీ అనేది ఇంకా ఇలాగే వచ్చింది. ఓకే, ఇలా ఉంటుందండి శారీ. ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది నిండైన కలర్ అండి. ఇది ఎవరు వేసుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది. అండ్ మల్టీ కలర్ ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్ కూడా ఉండటం వల్ల ఇంకేదైనా మీరు మల్టీ బ్లౌజ్తో కూడా దీన్ని హాయిగా వేసేసుకోవచ్చు. నా సైడ్ నుంచి మాత్రం హైలీ రికమెండెడ్. చాలా బాగుంది, లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీగా కూడా చక్కగా వేసుకోవచ్చు. క్లోజప్ లుక్ చేస్తా అంటే కనుక ఒకసారి చూడవచ్చు మీరు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్, డీటెయిలింగ్, ప్యాటర్న్ అండ్ ఆ ప్రింటెడ్ బర్డ్స్ ప్యాటర్న్ అంతా కూడా మీకు ఇక్కడ నేను క్లోజప్ లుక్ ఇచ్చేసాను. ఇది ఒక డిజైన్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ, ఇది ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, అందుకోసం అయితే కనుక ఈ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. నాకు ఈ మధ్య రెడ్ తర్వాత బాగా నచ్చుతుందంటే కనుక ఆరెంజ్ శారీ అని చెప్పొచ్చు అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోలో, కాపర్ కలర్ ఆరెంజ్ కలర్కి నేను నిజంగా ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాన్ అయిపోయాను అనమాట. సో ఇంతకుముందు నాకు రెడ్ అంటే అంత ఉండేది, బ్లూ అంటే కూడా ఉండేది. ఇప్పుడు ఎందుకు ఈ కలర్స్ నాకు బాగా అనిపిస్తున్నాయండి, చాలా బాగా. ఒక మాటల్లో చెప్పలేను, ఎన్ని కలర్స్ అలా పెడితే కూడా ఫస్ట్ ఇదే తీసుకుంటున్నాను. రెడ్ కూడా పక్కన పెట్టేస్తున్నాను స్లోగా. సో ఇది కూడా చాలా బాగుంది. డీటెయిలింగ్ అంతా కూడా చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందని. ఇదైతే కనుక మనకి పళ్ళు బడ్జెట్ రేంజ్లో ఉందండి. ఇట్లాంటివి గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా మనమైతే కనుక చక్కగా ఎవరికైనా పెట్టినా కానీ బాగుంటాయి. కలర్ కాంబినేషన్స్ బట్టి కూడా చక్కగా గుర్తు చేసుకుని కట్టుకుంటారు. అలాగే సమ్మర్లో వచ్చేసి జాతరలు చేస్తూ ఉంటాము విలేజెస్లో, అలాంటప్పుడు కూడా ఇట్లాంటి శారీస్ బాగుంటాయండి. అంటే అమ్మవారికి అలా పెట్టడానికి కూడా బాగుంటాయి, నిండుగా అలా ఉంటాయి. కాబట్టి అలా కూడా మీరైతే కనుక పెట్టాలనుకుంటే కూడా పెట్టొచ్చండి. బడ్జెట్ రేంజ్లో ఉండింది. సో పెట్టినప్పుడు కూడా పట్టు చీర మాదిరి ఉందండి. క్వాలిటీ కూడా అసలు ఎంత బాగుందో, క్వాలిటీ చూడండి, మంచి షైన్ ఉంది. ఫ్యాబ్రిక్లో కూడా నిజంగా చాలా మంచి లుక్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని బడ్జెట్ శారీ ఇది కూడా మనకి. మొత్తం అంతా కూడా మనకి కాంబినేషన్ అయితే కనుక శారీ మిడిల్ బూటీ పార్ట్ అంతా కూడా, బ్యాక్ సైడ్ కూడా బూటీ కూడా మనకి ఇలా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అండి శారీకి. సో ఇదైతే కనుక కట్ చెంగు దగ్గర మనకి ఇలాగ ప్లెయిన్గా వచ్చేస్తూ అంటే లైన్స్ ప్యాటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు వరకు అన్నీ అలాగే వచ్చాయి కదా, ఈ శారీకి అలాగే వచ్చింది, స్టార్టింగ్ శారీకి కూడా అలాగే వచ్చింది. ఇదైతే కనుక మనకి కాంట్రాస్ట్ మెరూన్ ఎలా అయితే బార్డర్ వచ్చిందో దాని ప్రకారంగానే మనకైతే కనుక బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అని అనుకోండి, మీరు ఇలా తీసుకోవచ్చు. ఇవాళ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అందులో ఇది ఒక చీర, కలర్ చాలా బాగుందండి, లైట్ వెయిట్ పట్టు మాదిరి ఉంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దామండి, జార్జెట్ శారీ. సో వ్యాలంటైన్స్ డేకి అయితే ఆల్రెడీ మీకు కొన్ని నేను ఆల్రెడీ షేర్ చేశాను శారీస్ రెడ్లోనే. సో ఇది కూడా బాగుంటుంది. ఇట్లాంటి రెడ్ కలర్స్ ఉంటే కనుక ఒకవేళ మీరు రెడ్ కోడ్ కిటీ పార్టీస్లలో అలాంటప్పుడు, సో క్యాజువల్గా బయటకు వెళ్ళేటప్పుడు, సో వ్యాలంటైన్స్ డే కింద కట్టాలనుకుంటే కనుక ఒక్కసారి ఇలా చూడండి. ఇది కూడా చాలా బాగుంది, పైపింగ్ వచ్చిందండి, సిల్వర్ పైపింగ్తోని కాంట్రాస్ట్. ఎందుకంటే వైట్ కలర్ ఉంది కదా ఇక్కడ మనకి, దానికి సిల్వర్లో అయితే కనుక మనకి డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు. ఇది కూడా చాలా చక్కగా ఉంది, చూడండి ఎంత బాగుందో. కట్టే కూడా బాగుంటుంది, కాంబినేషన్ గుడ్ క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ పైన సేమ్ ఇదే ప్యాటర్న్లో అయితే కనుక మనకి దీనికి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. సో జార్జెట్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్, నాట్ ప్రింట్ అండి. కంటిన్యూషన్ ఇదే ఉంది. ఇది కొంచెం రెగ్యులర్ తెలిసిన ఐటమే, మనమే బోల్డ్ అని కలర్స్ చూపించాం దీంట్లోని. డిఫరెంట్ ప్యాటర్న్స్ లెనిన్ మీద కూడా వచ్చినాయి, అవన్నీ కూడా నేనే మీకు షేర్ చేశాను. సో మళ్ళీ అయితే కనుక ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సీజన్ సందర్భంగా మరొకసారి తెప్పించాను అనమాట. దీనిలో ప్రింటెడ్ వచ్చాయండి, స్మాల్ హార్ట్ సింబల్స్ వచ్చాయి, పెద్దవి వచ్చాయి, కలర్స్ వచ్చాయి, లెనిన్ ఫ్యాబ్రిక్స్ మీద వచ్చాయి. బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్లో అయితే కనుక వస్తూ ఈ విధంగా వచ్చింది. దీనిలోనే గౌన్లు వచ్చాయి మనకి. ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేశాను మన పేజ్లోనే, మన ఫాలోవర్స్ అందరికీ కూడా. పేజ్ చూడండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా పేజ్ని ఫాలో అయిపోండి. ముందు ముందు కూడా చాలా కలెక్షన్స్ మన పేజ్లో రాబోతున్నాయి. నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా చాలా బాగుంటుంది, బ్లాక్ ఫ్లవర్స్కి అయితే పర్ఫెక్ట్గా నచ్చుతుందండి. సో ఇదైతే కనుక సాటిన్ మెటీరియల్ పైన వచ్చినటువంటి డిజైనర్ శారీ చూపిస్తాను ఇప్పుడు. ఇది బ్లౌజ్, మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ ఏదైతే వచ్చిందో అదైతే కనుక దీని మీద హైలైట్ అయింది. బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇలా ఉంటుందండి. ఇది కూడా అంతే, ఇంక్లూడెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాబట్టి, ఫ్యాబ్రిక్లో వచ్చింది కాబట్టి మనకి ఇది ఏం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ లీఫ్ ప్యాటర్న్ అనేది దీనికి హైలైట్. అక్కడ వరకు పళ్ళు అండి. ఇదైతే కనుక మనకి ఇలా డిజైనర్ కాన్సెప్ట్లోని ఇలా తీసుకున్నారనమాట. ఇదంతా కూడా శారీ కాంబినేషన్. ఇది పళ్ళు, ఇక్కడ 2 వచ్చినాయి కదండి, ఇది పళ్ళు. సో ఒకసారి నేను మీకు వేసి చూపిస్తాను ప్యాటర్న్ కూడా ఎలా వచ్చిందనేసి, దాన్ని మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇట్లాంటి డిజైనర్ శారీస్ కూడా చాలా రేర్గా దొరుకుతాయండి మనకి.
అండ్ సాటిన్ లవర్స్ ఉంటారు, సో వాళ్ళందరికీ కూడా ఈ శారీ పక్కా నచ్చుతుంది. అలాగే బ్లాక్ లవర్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా పక్కా నచ్చుతుంది. సో కొంచెం యూనిక్ టైప్ ఆఫ్ శారీ కావాలనుకున్నప్పుడు ఇలాగ చూడండి మీరు, ఇది కూడా డిఫరెంట్గా ఉంది శారీ. రెగ్యులర్గా ఉండే కామన్ డిజైన్స్ అయితే కాదు, సో కాస్త డిఫరెంట్. ఇవి హై నెక్ బెల్ట్ పెట్టుకుని వేసుకున్నా కానీ కొంచెం బాగుంటాయి. ఇట్లాంటి డిఫరెంట్ లుక్ అయితే కనుక మనకు ఉంటాయి. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా టూ గుడ్. మీకు బ్యాక్ సైడ్ ఇది, ఫ్రంట్ సైడ్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది. సో సాటిన్స్లోనే ప్రీమియం క్వాలిటీ అది. దీనికి అయితే కనుక మెయిన్ అందం అని చెప్పాలి. ఫ్యాబ్రికే దీనికి అసలు మెయిన్ అందం అండి. అంత మంచి సూపర్ క్వాలిటీ ఇచ్చారు దానికి. ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.